నాగరాజు ఉంది ఒకటి కోర్ సెంట్రిక్స్కు స్వాగతం. ఈ వీడియోలో రాజ్యాంగ సవరణకు సంబంధించిన కేసులు వరుస క్రమంలో కోడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్యుంటి పరీక్షలు వీటి నుంచి ప్రశ్న రావడం జరిగింది. దీంట్లో ఓన్లీ రాజ్యాంగం సవరణకు సంబంధించిన కేసులు మాత్రం చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రాజ్యాంగంలో ఉన్న సవరణకు సంబంధించిన కేసులు కేశవానంద భారతి ఇవన్నీ దీనికి సంబంధించిన కేసులు ఇందులో వివరించడం జరిగింది. దీనికంటే ముందు దీనిలో వచ్చే రాజ్యాంగాలను సవరణను చూద్దాం. 17వ రాజ్యాంగ సవరణ చట్టం 1964 31A ఆర్టికల్ 9వ షెడ్యూలు సవరణలు జరిగాయి. రాష్ట్రాల న్యాయ సమీక్ష అధికారాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఇది 17వ రాజ్యాంగ సవరణ చట్టం. అదేవిధంగా 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 13వ ఆర్టికల్ 368 ఆర్టికల్ సవరణలు జరిగాయి. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరించే అధికారం కల్పించబడింది 24వ రాజ్యాంగ సవరణ చట్టంలో. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. దానికంటే ముందు మనం రాజ్యాంగ సవరణ సంబంధించిన కేసులు వరుస క్రమంలో చూద్దాం. శంకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ స్టేట్, గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేస్, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కోయలో వర్సెస్ తమిళనాడు కేసు. ఈ వరుస క్రమంలో అడిగినవి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసులో కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీరు ఈ కోడ్లో వివరణంగా చూడగలరు. కోడ్ను పరిశీలిద్దాం. కోడ్ ఏదంటే, శంకర్ ఇండియాలో, సజ్జలు రాజస్థాన్లో దొరుకుతాయని గోల చేసి పంజాబ్లో కేసు వేసి కేరళకు వామప్ చేసుకుంటూ కోయలతో తన్నిన. శంకర్ ఏం చెప్పిందంటే, ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో సజ్జలు రాజస్థాన్లో ఎక్కువగా దొరుకుతాయి అని గోల చేసి పంజాబ్లో ఏం చేసిండు, కేసు వేసిండు. కేరళకు వామప్ చేసుకుంటూ పోకుండా ఏం చేసినట్టే కొయ్యలతో తన్నినాడు. ఇది కేసు అండి. శంకర్ ఇండియాలో, సజ్జలు రాజస్థాన్లో దొరుకుతాయని గోల చేసి పంజాబ్లో కేసు వేసి కేరళకు వామప్ చేసుకుంటూ కొయ్యలతో తన్నినాడు. ఇది కేసు. శంకర్ ఇండియా అంటే శంకర్ ప్రసాద్ది, సజ్జల్ అంటే సజ్జన్ సింగ్ది, గోల అంటే గోలక్నాథ్ది, కేసు వేసి అంటే కేశవానంద భారతి వామట్, ఇవన్నీ కోడ్ వివరించడం జరిగింది. కోడ్ ఏంటంటే, శంకర్ ఇండియాలో అంటే శంకర్ ప్రసాద్, ఇండియాలో యూనియన్ ఆఫ్ ఇండియా, శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును 31A 31B ప్రకరణ చేర్చడం గురించి ఈ శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మొట్టమొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన మొట్టమొదటి కేసు ఏదని మనం ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి మనం ఏమిటంటే శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో పూర్తి ఏంటంటే, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగానైనా సవరించవచ్చు. 13వ ఆర్టికల్లో చట్ట నిర్వచనంలోకి రాజ్యాంగ సవరణ రాదంటే, 13 ఏంటంటే రాజ్యం గురించి చెప్తుంది కాబట్టి అది రాదని సుప్రీంకోర్టు దీనిలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శంకర్ ప్రసాద్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సజ్జలు రాజస్థాన్లో, సజ్జలు అంటే సజ్జన్ సింగ్, రాజస్థాన్ అంటే స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1965లో ఈ కేసు ఉంది. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1965లో చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా రెండో కేసు. శంకర్ ప్రసాద్ తర్వాత రెండో కేసు. వరుస క్రమంలో అడుగుతారు కాబట్టి బాగా గుర్తుపెట్టు. 17వ రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించింది కేసు. సుప్రీంకోర్టు శంకర్ ప్రసాద్ కేసులో ఇవ్వబడిన తీర్పునే ఇవ్వడం జరిగింది. అంటే పార్లమెంటుకు దేంట్లోనైనా సవరించే అధికారం ఉందని ఇది కూడా ఇవ్వడం, ఈ కేసులో ఇవ్వడం కూడా రెండవ కేసు ఇది. కాబట్టి మీరు రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఒకటవ కేసు, రెండవ కేసులో సేమ్ పార్లమెంటుకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయగలరు. మూడవ కేసు అంటే గోల చేసి పంజాబ్లో, గోల అంటే గోలక్నాథ్, పంజాబ్లో అంటే స్టేట్ ఆఫ్ పంజాబ్. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967లో చేసింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కేశవానంద భారతి కేసులో, గోలక్నాథ్ కేసులో అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి ఈ కోడ్ను 1-2 సార్లు జాగ్రత్తగా గమనిస్తే మీరు దీనిల గురించి కన్ఫ్యూజ్ కాకుండా వరుస క్రమం సీక్వెన్స్లో పెట్టగలుగుతారు. కాబట్టి మీరు వరుస క్రమం జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ గోలక్నాథ్ కేసులో ముఖ్యాంశాలు ఏంటంటే, సుప్రీంకోర్టు శంకర్ ప్రసాద్ కేసులో చెప్పిన తీర్పుకు విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా పార్లమెంటుకు అధికారం లేదన్నట్లు చెప్పింది. ఇది చెప్పిన ఆయన ఎవరంటే కోక సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో అప్పుడు చెప్పడం జరిగింది. ఇతను మన తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తి. అదే సేమ్ కాబట్టి గోలక్నాథ్ కేసులో ఎవరు న్యాయమూర్తి అని అడిగింది. కోక సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కేసు ఏంటంటే, 17వ రాజ్యాంగ సవరణను ప్రశ్నిస్తూ గోలక్నాథ్ అనే భూస్వామి కుటుంబీకులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొన్నది ఈ తీర్పులో. గోలక్నాథ్ కేసులో తీర్పులో ఈ పేర్కొన్నది. అప్పుడు
ఈ కేసు గురించి పలుమార్లు ఈ చట్టం చేయడానికి ఈ చట్టం చేయడం జరిగింది. గోలక్నాథ్ వర్సెస్ భూస్వామి కుటుంబీకులు సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేయడం జరిగింది. అయితే 1971లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణపై పార్లమెంటుకున్న అధికారాలపై విధించిన పరిమితులను తొలగించడానికి ఏం చేసిందంటే పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ 1971లో చేసింది. దీంట్లో ఏం చేసిండ్రు, ఆర్టికల్ 13కు మరి 368కి సవరణలు చేసిండ్రు. ఇది అబ్జర్వ్ చేయగలండి. అందరు 368 రాజ్యాంగ సవరణ చేసింది గుర్తుంటుంది, కానీ 13వ ఆర్టికల్ ఎవరికి గుర్తుంటుంది. కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలరు. తర్వాత కేసు వేసి అంటే కేసు అంటే కేశవానంద భారతి, కేరళకు కేసు వేసి కేరళ అంటే కేరళ కంటే స్టేట్ ఆఫ్ కేరళ, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో ఎస్ఎన్ సిక్రీ గారు ఈ తీర్పు వెలువరించడం ఆధ్వర్యంలో తీర్పు వెలువరించడం జరిగింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీంట్లో ఏంటంటే 24వ రాజ్యాంగ సవరణ ప్రశ్నిస్తూ 1973లో కేరళకు చెందిన కేశవానంద భారతి సుప్రీంకోర్టు కేసు దాఖలు చేయడం జరిగింది. ఈ 24వ రాజ్యాంగ సవరణ కూడా మీకు ముందునే వివరించడం జరిగింది. కాబట్టి మీరు ఆ 24వ రాజ్యాంగ సవరణను గమనించగలరు, అబ్జర్వ్ చేసి మంచిగా గుర్తుపెట్టుకోగలరు. అయితే దీంట్లో 1971లో చేసిన 24వ రాజ్యాంగ సవరణ చెల్లుతుందని, పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం ఉందని తీర్పు చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కేశవానందం భారత్ 1971లో చేసిన 24వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుతుందని వివరించడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే మౌలిక స్వరూపం మార్పు చేయకూడదని తీర్పు చెప్పడం జరిగింది. మౌలిక స్వరూపంలో వచ్చే ఏంటంటే ఎస్ఎన్ సిక్రీ తీర్పులో మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్న అంశాలు ఏంటంటే ఒకటి రాజ్యాంగ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావం, 3 రాజ్యాంగ లౌకిక స్వభావం, 4 అధికార విభజన, 5 రాజ్యాంగపు సమైక్య పూర్తి. ఇవన్నీ ఈ 5 అంశాలు మార్పు లేకుండా రాజ్యాంగాన్ని ఏ విధంగా అయినా ఎన్నిసార్లు అయినా ఏ భాగానైనా మార్పు చేసుకోవచ్చని జస్టిస్ ఎస్ఎన్ సిక్రీ తీర్పులో వెలువరించడం జరిగింది. ప్రధానంగా మౌలిక నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ కేసులో. తర్వాత ఈ మౌలిక స్వరూపానికి సంబంధించిన కేసులు కోడ్ ఏంటంటే ఇందిరా జ్యూస్ కింద చెల్లింది. ఈ ఇందిరా అంటే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు, జ్యూస్ అంటే జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, కిటోబా ఓలో వర్సెస్ జెహిచులి, తర్వాత చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు ఏదంటే మౌలిక స్వరూప సిద్ధాంతానికి సంబంధించిన కేసులు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కింది వాటిలో మౌలిక స్వరూపానికి సంబంధించిన కేసు ఏదని అడగవచ్చు మనం, లేకపోతే ఈ కింది వాళ్ళు మౌలిక స్వరూపానికి కాని కేసు ఏదని కూడా అడగవచ్చు. తర్వాత వామప్ చేసుకుంటూ, వామప్ అంటే వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981లో. సేమ్ 1973 కేశవానంద భారతి కేసులో తర్వాత మౌలిక నిర్మాణం గురించి నొక్కి చెప్పిన కేసు ఇది. ఏదంటే వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981. తర్వాత కోయలతో తమిళనాడు, కోయల అంటే తమిళనాడు అంటే తమిళనాడు, కోయల్లో వర్సెస్ తమిళనాడు కేసు 2007. 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు రాజ్యాంగ భద్రతను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చని పేర్కొన్నది. అంతకుముందు 9వ షెడ్యూల్ ఏ విధంగా ఏం చేస్తుంటే 9వ షెడ్యూల్లో చేర్చుతుండ్రు. అయితే 2007లో మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేసిన చట్టాలైనా కూడా సవరించే అధికారం న్యాయస్థానంలో ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలపడం జరిగింది. 69వ రిజర్వేషన్ దీనిలోనే చేర్చారు తమిళనాడు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.